హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో సూగి రిసార్ట్ బెంగుళూరులో ఉంది కదా! దాని గురించయితే మాట్లాడతాను. సో, ఇక్కడికి మేము ఫ్రెండ్స్ అంతా కలిసైతే ఒక వన్ డే ట్రిప్ లాగైతే వచ్చాము. సో, వన్ డే స్టే అనమాట. లైక్ వీకెండ్. సో, మనము సాటర్‌డే అలా ఆఫ్టర్‌నూన్ అలా చెక్ ఇన్ ఉంటుంది. సో, 12కి మనకైతే రూమ్ అయితే అలొకేట్ చేస్తారు. సో, నెక్స్ట్ డే 11:30కి మనమైతే వెకేట్ చేయాల్సుంటుంది. ఈ వీడియోలో నేను మెయిన్‌గా సూగి రిసార్ట్‌లో మనకు రూమ్స్ ఎలా ఉంటాయి, అలాగే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా కాస్ట్ ఎంత పడుతుంది, ఇంకా మనకు ఫుడ్ ఎలా ఉంటుందన్నదైతే ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. మామూలుగా రిసార్ట్ అంటే మనకు జస్ట్ వన్ డే చిల్లింగ్ లాగా ఉంటుంది కదా! ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే మనకు యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో, యాక్టివిటీస్ అన్నీ కలిపి పెట్టాలంటే చాలా లెంతీ అయిపోతుంది వీడియో. అందుకని చెప్పి నేను ఈ వీడియోలో మెయిన్‌గా రూమ్స్ గురించి, అలాగే మనకు ఫుడ్ ఎలా ఉంటుంది దాని గురించి అయితే చెప్తాను. సో, ఇదైతే మనకు ఎంట్రన్స్ అన్నమాట. సో, ఇలా వచ్చామంటే ఇక్కడ రూమ్స్ అనేది అలొకేట్ చేస్తారు. ఇక్కడ కౌంటర్‌లో అయితే మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనం మాట్లాడేసిన తర్వాత మనము రూమ్స్ అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు కీస్. సో, 12కి మాకు చెక్ ఇన్. మేము ఒక 11:40కి అలా అయితే రీచ్ అయ్యాము. సో, వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో, ఇంకా రూమ్స్ అయితే అలొకేట్ చేసిన తర్వాత నేను రూమ్ టూర్ లాగైతే చూపిస్తాను. ఇంకొకటి మనకు డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చి రూమ్స్ తీసుకోవాలంటే అవైలబిలిటీ అయితే ఉండవు. మాక్సిమం ఎక్కువ వీకెండ్స్‌లో ప్రిఫర్ చేస్తాం కదా! సో, అప్పుడు మనకు రూమ్స్ అనేవి దొరకకపోవచ్చు. అందుకని చెప్పి మనం ముందుగానే ఆన్‌లైన్‌లో ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, వాళ్ళది వెబ్‌సైట్ అయితే ఉంటుంది స్విగ్గీ రిసార్ట్ వాళ్ళది. అక్కడికెళ్ళి మేము ప్రీ బుకింగ్ చేసి మనము 25% అనేది ముందే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో, మేము మొత్తం 10 మెంబర్స్ అంటే 5 పెయిర్స్ అనమాట. సో, 5 కపుల్స్ మొత్తం వచ్చాము. సో, మేము 25% పే చేసి అయితే వచ్చాము. మేము 5 మెంబర్స్ రావడం వల్ల మాకు ఒకే దగ్గర రూమ్స్ కూడా దొరకలేదు. ఇంకా ముందుగా బుక్ చేసుకొనుంటే దొరికేవేమో. సో, మాకు దొరికినవేంటంటే ఒకటేమో డీలక్స్ రూమ్ అయితే దొరికింది. ఇంకొకటి నార్మల్ వుడెన్ అనమాట. కాటేజ్ టైప్‌లో అదొకటైతే దొరికింది. సో, ఇదైతే మనకు రూమ్స్ దగ్గర ఇలా అయితే డెకార్ చేసి పెట్టారు. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. లైక్ మొత్తం గ్రీనరీ ఉంటుంది. సో, దాంట్లో రూమ్స్ అనమాట. సో, ఒకటే డీలక్స్ రూము. సో, ఇప్పుడైతే అది రూమ్ టూర్ లాగైతే మనం ఇప్పుడైతే చూసేద్దాము. ఈ రూమ్ కాస్ట్ వచ్చి మాకు 3600 పర్ హెడ్ అనమాట. అంటే పర్ పర్సన్ 3600. ఈ 3600 అనేది మనకు మొత్తం ఇంక్లూడెడ్. యాక్టివిటీస్ కూడా మనకు కొన్ని కూపన్స్ లాగైతే ఇస్తారు. యాక్టివిటీస్ ప్లస్ స్టే, అలాగే ఫుడ్ కూడా 3 టైమ్స్ ఫుడ్ అనమాట. సో, చాలా అంటే బెనిఫిట్ అనిపిచ్చింది. ఇంకా 2 పర్సన్ అంటే 3600 ఇంటూ 2 వేసుకుంటే సో, అంత అమౌంట్ అనమాట. సో, అలా మనకైతే కపుల్‌కైతే మేము తీసుకున్నాము. సో, ఇప్పుడైతే ఆ రూమ్ టూర్ అయితే చూసేద్దాము. సో, ఇదైతే మనకు ఏసీ అనమాట. ఏసీలో ఈ డీలక్స్ రూమ్ అనేది వచ్చింది 3600. ఇంకొకటి మేము ఒక 4 రూమ్స్ అయితే తీసుకున్నాము. ఇవి అవైలబిలిటీలో లేవు కాబట్టి అవైతే తీసుకున్నాం రిమైనింగ్ 4 రూమ్స్. సో, అది కూడా నేను వీడియోలో అయితే చూసేయండి. సో, ఇదైతే డీలక్స్ కాటేజ్ రూము. ఎలా ఉంటదో ఒకసారి అయితే చూద్దాం. ఇంకొక 4 రూమ్స్ అయితే ఇలా వుడెన్‌తో ఉన్నవైతే తీసుకున్నాము. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. 2600. సో, 1000 రూపీసే డిఫరెన్స్ యాక్చువల్లీ. సో, అదే బెటర్ అనిపిచ్చింది దీంతో కంపేర్ చేస్తే. సో, కానీ మాకు ఆ రూమ్స్ అన్నీ దొరకలేదు కాబట్టి మేము ఇవి 4 అదైతే 1 అయితే తీసుకొని అలా అందరం అడ్జస్ట్ అయితే అయిపోయాము. ఇంకా అందరం రూమ్‌కెళ్ళి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత లంచ్ చేయడానికైతే వచ్చాము. సో, సాటర్‌డే కాబట్టి మేము నాన్ వెజ్ అయితే తినలేదు. ఫుల్‌గా ఐటెమ్స్ అయితే పెట్టారు. నేను అంతగా క్యాప్చర్ అయితే చేయలేదు.
చికెన్ బిర్యానీ, మటన్, ఫిష్ అన్నీ పెట్టారు. మొత్తం ఎగ్ కానీ, సో అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఫుడ్ అయితే చాలా టేస్టీగా అయితే అనిపించింది, చాలా బాగా చేశారు. సో అలాగే వెజ్లో కూడా మనకు చాలా వెరైటీస్ అయితే పెట్టారు, లైక్ వెజ్ బిర్యానీ, ఇంకా పన్నీరు, రోటీ అలాంటివన్నీ కూడా మంచిగా అయితే చేసి పెట్టారు. గోబీ అన్నీ ఉన్నాయి. సో వెజ్ కూడా ఏమాత్రం తీసుకోలేదు. సో మొత్తం నేను ఫుడ్ అయితే ఇక్కడ పెడతాను, అంటే లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్, తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, సో అన్ని వీడియోస్లో ఇక్కడైతే నేను పెడతాను. సో చూసేయండి. మనకి లైవ్ కౌంటర్ కూడా ఉంటుంది. సో మాకు లంచ్ టైంలో నూడిల్స్ అయితే పెట్టారు, అది మాకు తెలియలేదు, మేము వెళ్ళలేదు. తర్వాత అలాగే మనకు నైట్ లైవ్ కౌంటర్లో కూడా ఫిష్ అయితే పెట్టారు. మార్నింగ్ అయితే దోశ అయితే పెట్టారు. ఇది లైవ్ కౌంటర్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అయితే ఇలా అయితే ఉన్నాయి. సో నేను లాస్ట్ క్లిప్లో అయితే మొత్తం యాడ్ చేస్తాను ఫుడ్వి, ఒక్కసారి చూసేయండి. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.